ట్రంప్ నైజం ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు ఊహకందని విధంగా ఉంటాయి. మరికొద్ది రోజుల్లో ఆయన రెండోసారి వైట్ హౌస్లో అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో వస్తున్న ప్రకటనలు ఆయన పాలన ఎలా ఉంటుంది అనటానికి సంకేతాలు. ఈసారి ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తారనేది మాత్రం స్పష్టం. డెన్మార్క్ చెందిన గ్రీన్లాండ్, పనామాకు చెందిన పనామా కాలువను అమెరికాకు అప్పచెప్పాలని అంటున్నాడు. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో విషయంలోనూ ఇదే తీరు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రం అంటున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలంటున్నారు. ఇవన్నీ ఆయన దాదాగిరికి ఉదాహరణలు. అలాగే యూరోప్ దేశాలకు కూడా ట్రంప్ బెదిరింపులు తప్పట్లేదు. నాటో సభ్య దేశాల వార్షిక ఫీజును 2 నుంచి 5% పెంచుతా అంటున్నారు. ముఖ్యంగా గ్రీన్లాండ్, పనామా కెనాల్ విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేయకూడదని ట్రంప్ సంకేతాలిస్తున్నారు. ఇవి రెండు అమెరికా భద్రతకు అత్యంత కీలకమైనవని ఆయన వాదన. అయితే తమ భూభాగాలను వదులుకోవాలన్న ప్రతిపాదనలకు అటు పనామా, ఇటు డెన్మార్క్ తిరస్కరించాయి. ఇక కెనడా అమెరికాలో కలుపుకోవడానికి అవసరమైతే ఆర్థిక శక్తిని కూడా ప్రయోగిస్తామని బెదిరిస్తున్నాడు. కెనడా, అమెరికా మధ్య ఉన్న సరిహద్దు రేఖను కృత్రిమంగా గీసిన రేఖగా అభివర్ణించారు. కెనడా భద్రత కోసం అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తుందని ట్రంప్ అన్నారు. అయితే రెండు దేశాలు కలిసిపోతాయనడానికి పిసరంత అవకాశం కూడా లేదని కెనడా ప్రధాని ట్రూడో అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ అమెరికా విస్తరణ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటారని చెప్తున్నారు. పనామా కాలువ అమెరికాకు కీలకమని, దీన్ని ఇప్పుడు చైనా నిర్వహిస్తుందని ట్రంప్ చెప్పారు. గతంలో పనామా కాలువ గుండా ప్రయాణిస్తున్న అమెరికన్ల నౌకల నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేశారని ట్రంప్ ఆరోపించారు. పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ట్రంప్ ఆరోపణలన్నీ పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములునో తోసిపుచ్చారు. కాలువ నిర్వహణలో చైనా జోక్యం ఏమీ లేదన్నారు.